తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ రూపకల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలోని ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఈ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనుంది. ప్రస్తుతం దానిపైనే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూస్తున్నాం. 2034 2045 ఒకటేమో 1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక సంకల్పంతో రాబోయే తరాలకు సరిపడే అభివృద్ధి అంచనాలు వేసుకోవాలని, ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని, దానికి అనుగుణంగా కొన్ని లక్ష్యాలను మనం నిర్దేశించుకొని ముందుకు నడవాలనే సారాంశం తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించి డిసెంబర్ 8, 9 తారీఖు నాడు జరగబోయే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మరి దాదాపు కొద్ది నెలల క్రితం నుంచి మొదలైన కసరత్తు భావి తరాలకు సంబంధించిన ఒక ప్రధానమైన విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరణ చేయాలని, దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రజలందరి దగ్గర నుంచి కూడా మరి అభిప్రాయాలను తీసుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టుకొని ఈరోజు మరి అన్ని విధాలుగా ఈ డాక్యుమెంట్ ప్రాక్టికల్గా ఆలోచన చేసి ఇంప్లిమెంటల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పటికే మాది ప్రజాప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకోవటమే మా ముఖ్య ఉద్దేశంగా ఇప్పటి వరకు ఏ విధంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఉండాలని దాదాపు 4 లక్షల మంది వారి అమూల్యమైన అభిప్రాయాలని, వారి సలహా సూచనలను అందించారు. అంటే 4 లక్షల మంది అంటే దాదాపు రాష్ట్రంలో 1% సంబంధించిన 1% సంబంధించిన మన జనాభాలో ప్రధానంగా దాంట్లో ఉన్నది యువకులు. వారి అభిప్రాయాలను, విలువైన సలహా సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇచ్చిన అభిప్రాయాలకు సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది. వీరందరూ కూడా కేవలం వీక్షకులుగా కాకుండా వీరందరూ కూడా పాత్రధారులు చేయాలని మా అభిప్రాయం. అన్ని శాఖలకు సంబంధించి, అన్ని అధికారులకు సంబంధించి మేధావులను, అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులను, పారిశ్రామికవేత్తలను, సామాజిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే 70 సమావేశాలు మేము నిర్వహించడం జరిగింది. దీంట్లో ఐఎస్బి, నీతి ఆయోగ్ సంబంధించి మరి వారి డాక్యుమెంటరీ తయారీలో వారి సలహా సూచనలు తీసుకుంటూ ఒక ప్రొఫెషనల్గా ఈ కార్యాచరణ తీసుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ, మా ప్రభుత్వ ఆలోచన కానీ ఒకరికో ఇద్దరికో సంబంధించిన భవిష్యత్తు కాదు. 4 కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తు, మన ప్రగతి, మన రాష్ట్ర వృద్ధి, అన్ని రంగాల్లో మనం దాన్ని ఉద్దేశించి ముందుకు పోవాలని ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారవేత్తలు అందరితో కూడా సంప్రదింపులు చేసి ఈ విజన్ డాక్యుమెంట్